అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాలని తండ్రి నేను నిలబడగా తండ్రి, నాకు కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని మీరు నాకు ఇవ్వండి తండ్రి. వినే మీ పిల్లలు తండ్రి వాటిని అర్థం చేసుకొని తండ్రి, వాక్య ప్రకారం బ్రతికే మనస్సును వారికి దయచేయండి తండ్రి. తండ్రి మేము వినువారు మాత్రమే అయి ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే తండ్రి మీకు ఇష్టలుగా మేము ఉండలేము. కాబట్టి తండ్రి వాక్య ప్రకారం మేమందరం జీవించడానికి, వాక్య ప్రకారం మేమందరం బ్రతకడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి వారి యొక్క అవసరతలను మీరు తీర్చి, వారు ఏ మనస్సుతోనైతే ఇక్కడికి వచ్చి ఉన్నారో మీరు సమస్తం ఎరిగి ఉన్నారు తండ్రి. కాబట్టి తండ్రి వారికి ఉన్న సమస్యలను మీరు తీర్చి తండ్రి, మీ నామానికే ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామాన్ని బట్టి అందరికీ వందనాలండి. ఏమండి, పోయిన వారం మెటీరియల్లోని ఫస్ట్ పాఠం చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నామండి? ఎయిడ్స్ అనేది అమెరికాదా నరుని సృష్టి అని చెప్పుకున్నామండి. లేకపోతే ఈరోజు రెండో పాఠం చెప్పుకుందామండి. దాంట్లో రెండో పాఠం అండి, బ్రతికున్నవారు చనిపోయిన వారి కొరకు సంతాప సభలు పెట్టవచ్చా లేదా పెట్టి ప్రార్థించవచ్చా? బ్రతికున్నవారు చనిపోయిన వారి కొరకు సంతాప సభ పెట్టి ప్రార్థించవచ్చా? సంతాప సభ అనగానే ఏంటంటేనండి, చనిపోయిన వారికి బ్రతికున్నవారు వారిని తలుచుకుంటూ చేసే కార్యక్రమాలండి. ఏమండి, చనిపోయిన వారికి బ్రతికున్నవారు తలుచుకుంటూ చేసే కార్యక్రమాలే సంతాప సభ అండి. ఈ సభలో ఏం చేస్తారంటేనండి, కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, కొంతమంది అన్న సంతర్పణలు అనేవి చేస్తారండి. ఏమండి, అన్న సంతర్పణలని చేస్తారు. ఎందుకు చేస్తారండి అంటే వారి యొక్క ఆత్మ అనేది శాంతం ఇస్తుందని వీరి యొక్క నమ్మకం అండి. అంటే వీరికి నమ్మకం ఏంటంటేనండి, నరకం నుంచి పరలోకం ఇస్తాడని వీరి యొక్క నమ్మకం అండి. ఎవరి నమ్మకం అండి ఇది? ఎవరైతే చనిపోయిన వారికి సంతాప సభ పెడుతున్నారో వారి యొక్క నమ్మకం అండి. ఏమండి, ఇకపోతే సంతాప సభలు పెట్టేవారు ఎలా ఉండాలో ఒకసారి తెలుసుకుందామండి. 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖింపకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏమండి, ఇక్కడ ఏం చెప్పబడింది ఏంటంటే, నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖింపకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని చెప్పబడిందండి. అంటే చనిపోయిన వారి గురించి మనకు తెలియాలండి, కొన్ని మాటలనే తెలిసి ఉండాలండి. వారి గురించి మనకు తెలియకుండా అన్నిల వల్లే మనం దుఃఖించడం వల్ల దాంట్లో ఎటువంటి ఉపయోగం లేదని దీని యొక్క భావం అండి. సాధారణంగా చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడు అన్న సంగతి మనకు తెలియదండి. అవునా కాదండి? చనిపోయిన వ్యక్తి అంటే ఆ వ్యక్తి మన దగ్గర లేడు, ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు. తెలియకుండా మరి ఏం చేస్తారంటే అనేక కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారండి. ఏమండి, కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలియకుండానే పెట్టెలో పెట్టేస్తారండి. చనిపోయిన వ్యక్తిని పెట్టెలో పెడతారండి. పెట్టిన వెంటనే ఏమంటారండి, ప్రభువా ఈ ఆత్మను పరలోకానికి చేర్చుకోమంటారండి. ఏమండి, అతడు అంతకు ముందు చర్చికి కూడా రానివాడు అనుకోండి, అలా ప్రార్థించడం కరెక్ట్ అంటారు. అంతకుముందు పూర్తిగా తాగుబోతండి. అతను పూర్తిగా తాగుబోతైన వ్యక్తిని ప్రభువా ఈ ఆత్మను పరలోకం చేర్చుకో అని అనవచ్చండి? అనకూడదండి. కానీ ఆ వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా ఏం చేస్తారండి, పెట్టిలో పెట్టిన వెంటనే ప్రభువా ఈ ఆత్మ పరలోకం చేర్చుకో ప్రభు అని అంటారండి. ఒక సందర్భంలో మా అమ్మగారు చనిపోయినప్పుడు సార్ వచ్చారండి మా అక్కడికి కార్యక్రమం దగ్గరికి. వచ్చినప్పుడు నేను అడిగాను, తీసుకెళ్ళిపోయేటప్పుడు సారు ప్రార్థన చేయండి సార్ అని అడిగాను మామూలుగా. సార్ అన్నారు, ఏం పర్లేదులే కృష్ణ తీసుకెళ్ళిపోవచ్చు, అదే సెంటిమెంట్లు లేవు అన్నారండి. ఎందుకన్నారండి ఆ మాట? మా అమ్మ ఒక్కరోజు కూడా చర్చికి రాలేదండి. ఏమండి,
చర్చికి రాని వ్యక్తి గురించి ఇంకేం చెప్తామండి, ఇంకేం ప్రార్థన చేస్తామండి, ఈ వ్యక్తిని పరలోకం తీసుకో ప్రభు అని చేస్తామండి? అలా చేయలేమండి. ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, చనిపోయిన తర్వాత సార్ వచ్చారు అనుకోండి, ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఎందుకు చేస్తారండి అంటే, ఇక్కడ సంఘానికి వస్తున్నాను, సంఘానికి వచ్చి వాక్యం అనేది చెప్తున్నాను, క్రమం తప్పకుండా సంఘానికి వస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను చనిపోయిన వెంటనే ప్రార్థన చేయడానికి ఆయన ఇష్టపడతారు. ఇప్పుడు మా అమ్మ ప్రార్థనకి రాలేదు, ఒకరోజు కూడా చర్చికి రాలేదు, సార్ మా అమ్మ గురించి ప్రార్థన చేయండి అంటే ఆయన ఏం చేస్తారండి? చేయరు. అదేవిధంగా నేడున్న క్రైస్తవ సమాజం ఏమైందంటేనండి, ఆడెంత పచ్చి తాగుబోతైనా సరే అండి, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసేస్తారండి చనిపోయిన వెంటనే అండి, ప్రభువా ఈ ఆత్మను పరలోకం చేర్చుకోమని. ఎవడు ఒక్కరోజు కూడా చర్చికి రానివాడి గురించి కూడా ప్రార్థన చేసేస్తారండి. నేడున్న క్రైస్తవ సమాజంలో అటువంటి వారు ఉన్నారండి. అయితే పరలోక రాజ్యం ఇవ్వాలా లేదంటే నరకం ఇవ్వాలనేది ఎక్కడ డిసైడ్ అవుతుందండి? భూమి మీద మనం చేసే క్రియలను బట్టి అది డిసైడ్ అవుతుందండి. ఇప్పుడు మనం మొన్న కీర్తనలో చదువుకున్నాం 139వ కీర్తనలో, నేను కూర్చుండుట, నేను నడుచుట, నేను పడుకుండుట సమస్తం మీకు తెలిసి ఉన్నాయి ప్రభువా అని మనం నేర్చుకుని రాసుకున్నామండి. అంటే మనం ఈ భూమి మీద పడుకున్నా కానీ నడిచినా కానీ మన ఆలోచనలు కానీ సమస్తం ఎవరికి తెలుసండి? అన్నీ దేవునికి తెలుసు. అంటే ఏది చేయాలని మనం ఎక్కడ చేయాలండి? భూమి మీద ఉన్నప్పుడే చేయాలండి. ఇప్పుడు మనం చేసిన క్రియలను బట్టి దేవుడు మనకి నరకం ఇవ్వాలా లేదంటే పరలోకం ఇవ్వాలా అనేది నిర్ణయిస్తాడండి. ఎప్పుడు నిర్ణయిస్తాడండి? భూమి మీద మనం దేవుని కోసం బ్రతికినప్పుడు మాత్రమే మనం చేసే క్రియలను బట్టి మనకి ఏమి ఇవ్వాలనే దేవుడు నిర్ణయిస్తాడండి. అయితే పాతాళం ఎలాంటి వారిని పట్టుకుంటుందో ఒకసారి చూసుకున్నట్లయితేనండి, ఏబు గ్రంథం అండి 24వ అధ్యాయం అండి, ఏబు గ్రంథం 24వ అధ్యాయం 19 వచ్చినండి. అనావృష్టి చేతను 24:19 పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుని. ఎవరిని పట్టుకుంటుందంటండి? పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందంటండి. పాపం చేసిన వారు పాతాళానికి వెళ్ళిపోతారంటండి. అదేవిధంగా కీర్తనలు 16:10 ఉంటుందండి, పరిశుద్ధుని ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. పరిశుద్ధుని ఆత్మను పాతాళం విడిచిపెట్టమంటే పరిశుద్ధులని పాతాళం పట్టుకోదండి. పాపం చేసేవారిని మాత్రమే పాతాళం ఏం చేస్తుందండి? పట్టుకుంటుంది. అంటే పాపం చేసిన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారండి? పాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలన్నా భూమి మీద ఉన్నప్పుడే చేయాలండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చేయడానికి ఏమి ఉండదండి. మన ప్రవర్తన అనేది, మన యొక్క నడవడిక అనేది ఎక్కడ ఉండాలండి? భూమి మీద ఉన్నప్పుడే మన నడవడిక అనేది, ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి. అయితే బైబిల్లో ఎక్కడైనా సరే చనిపోయిన వారికి సంతాప సభలు పెట్టమని ఉందా? ఒకసారి చూసుకుందామండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఇక్కడ స్తెఫను ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారండి ప్రభువుకి. ఏమని? ప్రభువా నా ఆత్మను చేర్చుకో ప్రభు అని దేవునికి ఏం చేస్తున్నారండి? మొర్ర పెడుతున్నారండి. అదేవిధంగా 8:2 ఒకసారి చూద్దామండి. అయితే అక్కడ ఉన్న జనాభా ఏం చేసిందండి? స్టెఫన్ గారిని రాళ్ళు పెట్టి కొట్టి చంపేసిందండి. చంపేస్తే అక్కడ ఉన్న భక్తులు ఏం చేస్తున్నారండి? 8:2 చూసుకున్నట్లయితేనండి, స్తెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించరండి. భక్తి గల మనుషులు అంటండి. ఎవరైతే భక్తి గల మనుషులు ఉన్నారో స్తెఫనును సమాధి చేసి అతని గురించి ప్రలాపించారంటండి. అంటే ఏడ్చారంటండి. అయ్యో స్తెఫన్ గారిని చంపేశారని ఏడ్చారంటండి. ఏడ్చారు. కానీ ఇక్కడ సంతాప సభ పెట్టినట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అంటే సంతాప సభ ఏం చేశారండి? వీళ్ళు పెట్టలేదు. స్తెఫన్ గారు చనిపోయిన తర్వాత సంతాప సభ అనేది పెట్టారా అంటే పెట్టలేదండి. అదేవిధంగా హేరోదు రాజు
యాకోబు గారిని ఖడ్గంతో చంపించినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేదండి, సంతాప సభ అనేది పెట్టలేదండి. అదేవిధంగా యేసు ప్రభువుల వారు చనిపోయారండి. యేసు ప్రభువుల వారు ఎలా చనిపోయారండి? సిలువేయబడ్డారు, సిలువేయబడి చనిపోయారండి. చనిపోయినప్పుడు కూడా శిష్యులు ఎక్కడ కూడా సంతాప సభ పెట్టలేదండి. ఏమండి, చనిపోయిన వారి కోసం మనం ఎన్ని చేసినా ఏమవుతుందండి? వ్యర్థమేనండి. చనిపోయిన కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వ్యర్థమేనండి. ఎంత చేసినా సరే, మన ఇతరులకి బంగారు వస్తువులు పంచిపెట్టిన నామకార్థంగా మనోళ్ళు ఏం చేస్తారండి? పళ్ళేలు, బాక్సులు, ప్లేట్లు పంచిపెడుతూ ఉంటారండి చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా. అలాంటి ఎన్ని చేసినా వ్యర్థమేనండి. వారి పేరట బంగారుకు దేవాలయం కట్టించినా వ్యర్థమేనండి. చనిపోయాడు కదండి ఆ వ్యక్తి. చనిపోయిన తర్వాత ఎన్ని చేస్తే ఉపయోగం ఏముందండి? మరి ఎప్పుడు చేయాలి ఆ వ్యక్తి గురించి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎన్ని చేసినా వ్యర్థమే. మరి వ్యర్థమైనప్పుడు ఆ వ్యక్తికి ఎప్పుడు చేస్తే ఉపయోగం ఉంటుంది అంటారు? భూమి మీద బ్రతుకున్నప్పుడే చేయాలండి. ఏది చేసినా సరే మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు భూమి మీద బ్రతుకున్నప్పుడే వాళ్ళకి అన్నం పెట్టాలండి. చనిపోయిన తర్వాత ఊరందరినీ కేకేసుకొచ్చి ఒక 100 మేకపోతులు వేసి ఊరందరికి భోజనం పెడితే ఏమవుతుందండి? మన డబ్బులు ఖర్చు అవుతాయండి. అంతే కదండి. దానివల్ల ఎవరికి నష్టం? చనిపోయిన వ్యక్తికి ఏం నష్టం, ఉపయోగం ఉండదండి. మనం పోగు చేసుకున్న డబ్బులు ఖర్చు అవుతాయండి. అంతే కదండి. కాబట్టి చనిపోయిన వ్యక్తికి ఎంత చేసినా దానివల్ల ఉపయోగం అనేది ఏం ఉండదండి. కాకపోతే మనోళ్ళు అప్పటి వరకు తల్లిదండ్రులకి ముద్ద పెట్టని వారు కూడా ఊరందరికి భోజనాలు గ్రాండ్గా చేస్తారండి. ఏమండి, ఎంత గ్రాండ్ కోసం చేసినా సుఖం లేదండి. మరలా తండ్రి రాడు. వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళు చేసుకున్న డబ్బు అంతా ఏమవుతుంది? ఖర్చు అయిపోతుందండి. ఇప్పుడు ఈ జీవితం ఇక్కడతో అయిపోతుందండి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఎలాగో మనం వివాహాలు చేసుకుంటున్నాం. వివాహాలు అనే యొక్క భూమి మీద చేసుకోండి. పరలోకం కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి అంటారండి? జరగవండి. ఎందుకంటే సంతానం కోసం భూమి మీదే లింగభేదం అనేది ఉంటుందండి. నువ్వు స్త్రీ, నువ్వు పురుషుడు అని భూమి మీద మాత్రమే ఉంటుందండి. నువ్వు స్త్రీ, నువ్వు పురుషుడు అని భూమి మీదే లింగభేదం ఎందుకు ఉంటుందండి? పిల్లలు పుట్టాలి కాబట్టి అండి. పిల్లలు పుట్టకపోతే ఆ భేదం అనేది లేకపోతే పిల్లలు పుట్టరండి. అదేవిధంగా పరదేశికి వెళ్ళిన తర్వాత లేదా పాతాళానికి వెళ్ళిన తర్వాత మనకి దాంతో పని లేదండి. ఎందుకంటే ఈ శరీరం అనేది భూలోకంలో విడవబడుతుంది, ఆత్మ అనేది తీర్పుకి వెళ్ళిపోతుందండి. మనం మంచి కార్యాలు చేస్తే పరదేశికి వెళ్తాం, లేదంటే పాతాళ లోకానికి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతుంటామండి. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, వివాహాలనే అక్కడ జరుగుతాయంటే అక్కడ జరగవండి, భూమి మీద మాత్రమే జరుగుతాయండి. ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడండి, అందరికీ తెలిసిన విషయమేనండి. ధనవంతుడికి సంతాప సభ పెడితే అతని శిక్ష ఏమైనా మారుద్దండి? మారదండి. అతడు భూమి మీద ఉన్నప్పుడే దేవుడిని తెలుసుకుని ఉన్నట్టయితే ఈ రోజున అతనికి ఆ శిక్ష అనేది వచ్చేది కాదండి. భూమి మీద ఉన్నప్పుడు దేవుడు తెలుసుకోలేదు, తనకి ఇష్టానుసారంగా బ్రతికాడు కాబట్టి వెళ్ళి నరకాల్లో వెళ్ళిపోయాడండి. కానీ ఆ రోజు వాక్యం అనేది వెళ్ళిందండి అని వాళ్ళ దగ్గరికి, అంటే వెళ్ళే ఉంటుందండి. ఆ రోజు గొప్ప గొప్ప భక్తులు ఉన్నారండి, వారు చెప్పే ఉండొచ్చండి, మోషే లాంటి వారు ఉండొచ్చండి. కానీ ఆ రోజు ధనవంతుడు వినలేదండి. ఈరోజు అంతకు మించిన సువార్త మన దగ్గరికి వస్తుంది. మన బ్రతిక అనేది మార్చుకోకపోతే ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదండి. మన యొక్క ఆయుష్ అనేసరికి ఆదాము కాలంలోని మెత్షేలకు 969 సంవత్సరాలు ఇచ్చాడు అంటే సుమారు 1000 సంవత్సరాలు ఇచ్చాడు. తర్వాత యాకోబు గారి దగ్గర, ఇది అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసరికి 170 సంవత్సరాలు పడిపోయిందండి. అంటే సుమారు 820 సంవత్సరాలు పడిపోయిందండి ఆయుష్ అండి. తర్వాత మోషే గారి కాలానికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు వచ్చిందండి? 60-70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. మన కాలానికి వచ్చేసరికి ఆయుష్ ఏమన్నారండి? ఆవిరి వంటి బ్రతుకులు అన్నారండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఓడిపోతామో తెలియదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏది చేయాలన్నా మనం ఏం చేయాలండి? ఎప్పుడు చేయాలండి? భూమి మీద మనం బ్రతికున్నప్పుడే చేయాలండి. అదే చూసుకుందామండి ఒక సందర్భం. ప్రసంగి గ్రంథం అండి 9వ అధ్యాయం అండి
ప్రసంగి 9:10 ఈ దినములకు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీ శక్తి లేకుండా శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు ఏమంటే ఇక్కడ ఒకసారి నేను చదువుతానండి. నీవు పోవు పాతాళ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపయోగమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. అంటే ఏమండి, భూమి మీద ఉన్నప్పుడే మన శక్తి లోపం లేకుండా చేయమంటున్నారండి. ఒకవేళ మన పాతాల్లోకి వెళ్ళామనుకోండి, అందరూ ఎక్కడికి వెళ్తామండి? చనిపోయిన వెంటనే అందరం ఎక్కడికి వెళ్తామండి? పాతాళలోకానికి వెళ్తామండి. పాతాల్లోకి వెళ్ళిన తర్వాత మన క్రియలను బట్టి మనం డివైడ్ చేయబడతామండి. అయితే పాతాళలోకానికి వెళ్ళినప్పుడు ఏం లేదంటండి అక్కడండి, చేయడానికి పని అయినా లేదంటండి, ఉపాయమైనా లేదంటండి. అంటే నేను తెలివిగా ఉంటానంటే అక్కడ కుదరదండి. అక్కడ దేవుడు ఏది చెప్తే అదే వినాలండి. మనం భూమి మీద మన అతి తెలివి ఉపయోగించి రకరకాల కార్యక్రమాలు అనేది చేస్తుంటారండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవగాహన అనేది, ఆ యొక్క ఛాన్స్ అనేది ఉండదండి. ఏం చేయాలని ఎక్కడ చేయాలండి? భూమి మీద మాత్రమే చేయగలమండి. 6వ వచనం అండి, 9:6వ వచనం అండి. వారిక ప్రేమింపరు, పగబట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదంటండి. చనిపోయిన వారికి ఏముండదండి? సూర్యుని కింద జరిగే కార్యక్రమాల్లో దేని యందు కూడా వంతు లేదంటండి. ఇప్పుడు వరకు మనం చూసుకున్నామండి. ఇప్పుడు మనం ఏం చేయాలని ఎక్కడ చేయాలండి? భూమి మీద బ్రతుకున్నప్పుడే మన బ్రతుకుని అనేది మార్చుకోవాలి. ఒకటి మరి చనిపోయిన తర్వాత మనం ఏం చేయడానికి ఉంటుందండి? అవకాశం ఉంటుందండి? ఏ అవకాశం ఉండదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే బ్రతికుండగానే ఏమైనా చెయ్యాలండి. మరి బ్రతికున్న వారి కోసం, చనిపోయిన వారి కోసం బ్రతికున్న వారు సంతాప చేపలు పెట్టడం అవసరం అండి? చెప్పాలండి. చనిపోయిన వారి కోసం బ్రతికున్న వారు సంతాప చేపలు పెట్టడం అవసరమా? అవసరం లేదు. చెప్పాలండి. మీరు చెప్పలేదు అనుకోండి, పాట విన్నట్టేనండి. అంతేనండి. ఏది చేయాలని ఎక్కడ చేయబడుతుందండి? భూమి మీద చేయాలండి. కాబట్టి బ్రతికున్న వారు చనిపోయిన వారి కొరకు సంతాప సభలు అనేవి పెట్టవలసిన అవసరం అనేది లేదండి. ఇక రెండో పాఠంగా ప్రసాద్